మా అబ్బాయి 6th వచ్చాడు, స్కూల్ మార్చాలండి. సిబిఎస్ఈలో వేయండి, యాక్టివిటీస్ చాలా ఉంటాయి. ఐసీఎస్ఈలో ట్రై చేయండి, సబ్జెక్ట్లో డెప్త్ ఉంటుంది. స్టేట్ బోర్డ్ కూడా ట్రై చేయండి, మంచి స్టాండర్డ్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒకే స్కూల్లో లేవా? కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్, రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా. నో ఎంట్రీ సీక్వెల్ ఆగిపోలేదు, పట్టాలెక్కించే ప్రాజెక్ట్. బాలీవుడ్ డైరెక్టర్ అనీస్ బజ్మీ ఎట్టకేలకు నో ఎంట్రీ సీక్వెల్ కు సంబంధించి జరుగుతున్న ఆలస్యంపై స్పందించారు. ఈ సినిమా ఆగిపోలేదని, ఖచ్చితంగా పట్టాలెక్కించే ప్రాజెక్ట్గా వెల్లడించారు. మరి ఇంతకాలం ఏ కారణంగా డిలే అవుతుంది అంటే సరైన సమాధానం లేని నేపథ్యంలో దానిపైన అనీస్ స్పందించారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి చివరి నిమిషంలో నటీనటుల మధ్య తలెత్తిన కొన్ని సమస్యలే కారణంగా తెలిపారు. స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తయిందట, అది విన్నవారందరూ మెచ్చుకున్నారని స్పష్టం చేశారు. ఈ ఆలస్యానికి క్రియేటివ్ పరమైన ఇబ్బందులు కారణం కాదని, కేవలం కాస్టింగ్ సమస్యలే కారణమని వెల్లడించారు. ఈ సందర్భంగా మొదటి భాగంలో సల్మాన్ ఖాన్తో పనిచేసిన అనుభవాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో సల్మాన్ వరుస ఫ్లాప్స్తో గడ్డు కాలాన్ని ఎదుర్కొన్నారని అనీస్ గుర్తు చేశారు. నో ఎంట్రీ, వాంటెడ్ లాంటి విజయాలు మాత్రమే సల్మాన్ ఖాన్ని మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేస్తాయన్నారు. అలాగే సల్మాన్ ఖాన్తో మళ్ళీ పనిచేయాలని తనకు ఉందని అనీష్ మరోసారి ఓపెన్ అయ్యారు. 1-2 సినిమాలు సరిగ్గా ఆడనంత మాత్రాన సూపర్ స్టార్ ఇమేజ్ తగ్గిపోదని, ఒక బలమైన సినిమా పడితే సల్మాన్ రేంజ్ మళ్ళీ మారుతుందని అనీష్ ధీమా వ్యక్తం చేశారు.